చెప్పండి అన్న, తీర్మార్ మల్లన్న సస్పెన్షన్ మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఈరోజు ఈరోజు ఈ యొక్క రాజకీయవేత్తల గురించి ఆలోచిస్తే మళ్ళంటి మామూలు రాజకీయ నాయకుడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలకడ లేనట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికే నిదర్శనము ఈరోజు తీర్మార్ మల్లన్నను ఆదర్శంగా తీసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలకు వెళ్ళి పోరాటాలు చేస్తున్న తీర్మార్ మల్లన్న ఈరోజు బీసీ కాన్సెప్ట్ తీసుకొని బీసీ కాన్సెప్ట్ మీద ఉద్యమాలు చేస్తుంటే ఏ భాష అయితే ఉందో ఆ భాషలో మాట్లాడుకుంటూ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అర్థమయ్యేటట్టుగా మరి ఆ ముఖ్యమంత్రికి మరి ఈ భాషలన్నీ అర్థం కావడం లేదా? ఒకవేళ అర్థమైనట్టయితే మరి ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? మన అంతకన్నా ముందుగా ఎంతోమంది రెడ్డి నాయకులు కానీ రెడ్డి ఎమ్మెల్యేలు కానీ రెడ్డి ఎంపీలు కానీ తీవ్రంగా ఖండించారు, తీవ్రంగా మాట్లాడిండు ఇదే మన సీఎం మీద, రేవంత్ రెడ్డి గారి మీద. మరి ఆ రోజు వాళ్ళని ఎందుకు మరి సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? మరి వాళ్ళ ఒక బీసీ నాయకుడు అయినందుకనే తీర్మానం మల్లన్నను సస్పెండ్ చేసింది. మిత్రులారా, మీరు ఆలోచించండి. ఈరోజు ఈ కింది స్థాయి వర్గాలు ఏవైతే ఉంటాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవన్నీ ఏకమైతేనే తప్ప అగ్రవర్ణాలను అణచడానికి తప్ప రెండవది మార్గం లేదు. ఎందుకంటే ఈరోజు మనకు కనిపిస్తుంది తీర్మానం మల్లన్నను ఎట్లా సస్పెండ్ చేసిండ్రో రేపు రాబో రోజుల్లో కూడా అన్ని పార్టీలలో ఇలాగే ఉంటాయని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. కాకపోతే మనమంతా ఏకం కావాలి, బీసీలు కలిసి రావాలి, ఎస్సీ వాళ్ళతో కలిసి వస్తేనే తప్ప రేపు మళ్ళీ మనకు మార్గం అనేది లేదు. ఈరోజు నిదర్శనంగా మనకి ఇది కనిపిస్తుంది కాబట్టి అందరూ ముందు ఉండాలి, ముందుకు రావాలి. ఈ యొక్క ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఈ యొక్క ఉద్యమంలో మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఈ యొక్క ఉద్యమానికి బీసీ నాయకత్వానికి ఎప్పుడు కూడా ముందుంటుంది. మేము సపోర్ట్ చేస్తాము. మా నాయకుడు కూడా పిలుపునిస్తుండు. త్వరలోనే మేము కూడా ఈ బీసీ కాన్సెప్ట్ మీద మేము ఒక అంశాన్ని తీసుకొని తప్పకుండా బీసీలకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అని ఈ యొక్క వేదికగా మేము చెప్తున్నాము. తప్పకుండా మేము బీసీ వాళ్ళకు మేము మద్దతు చేస్తామని చెప్పేసి మేము చేస్తున్నాము. అన్న, అప్పట్లో బీఆర్ఎస్లో ఈటెల రాజేందర్ గారిని సస్పెండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు చాలా విమర్శలు వెల్లువెత్తారు. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ లేదు కాబట్టి అప్పుడంతా చెద్దరు కప్పుకొని ఏమంటే వీళ్ళను ముసుగు దొంగలాగా వచ్చారు. ఇప్పుడు కనిపిస్తలేదా? మరి ఆ దొంగలు ఇప్పుడు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? అదే కదా మళ్ళీ ఆ రోజు కూడా మాట్లాడింది అదే కదా. ఈటల రాజేంద్ర సస్పెండ్ చేయగానే కోట్లు బయటకు వచ్చేసారు. మరి ఈరోజు బీసీ నాయకుడు కాదా ఈ మల్లన్న? తీర్మానం మల్లన్న బీసీ నాయకుడు కదా? అలాగే అందరు రావాలి. అందరికీ ఏ న్యాయం అయితే ఉంటుందో ఆ న్యాయం మనం తప్పకుండా మనకు జీవోలో ఉంది. మనం ఈరోజు యావత్ ముక్త కంఠం కూడా తీర్మాన్ మల్లన్న కానీ అదేవిధంగా బక్క జడ్సన్ గారిని కానీ సస్పెండ్ చేసినందుకు అందరి తరపున, ప్రజాస్వామికవాదుల తరపున, అదేవిధంగా ఉద్యమకారుల తరపున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పోరులో భాగస్వామ్యమై మరి మాకు మద్దతు తెలియజేసినటువంటి తీర్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం చాలా అమానుషం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు, మేధావులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి ఏకమై దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నటువంటి తీర్మార్ మల్లన్ననే ఈ విధంగా సస్పెండ్ చేస్తే కింది స్థాయి నాయకత్వం మీద ఏ రకంగా పార్టీ పనిచేస్తుందో అని చెప్పేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కింది స్థాయి నాయకులు మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి బీసీల్లో ఉండబడే పేద వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా రోడ్డుపైకి ఎక్కి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. మరి అందరూ కూడా దీన్ని వ్యతిరేకించి మరి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. లేదంటే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు
మరి అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏదైతే 90% ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనాభా దామాషా నిష్పత్తి ప్రకారంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుతోటి ఈరోజు పోరాటం చేస్తున్న తీర్మార్ మల్లన్నను ఈ విధంగా చేయడం సరికాదని చెప్పి గత ప్రభుత్వాలు చేసిన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకు తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను సస్పెండ్ చేసిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర మన తెలంగాణపై ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని చట్టసభల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం దక్కే విధంగా మరి తీర్మార్ మల్లన్న పోరాటం చేస్తుంది. దానికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి తరఫున ఈ ఉద్యమానికి మేము అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, అడ్డేపల్లి శివకుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. న్యూస్ ద్వారా మరి యావత్తు తెలంగాణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మరి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడమై కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎందుకంటే తీర్మార్ మల్లన్న మరి బీసీలను ఐక్యత చేసినందుక బీసీ రాజ్యాధికారం వస్తే మా మనుగడ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే తీర్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ జరిగింది. కానీ తీర్మార్ మల్లన్న వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈరోజు తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే ఇవాళ మీరు గద్దెనెక్కినామని చెప్పేసి ఇవాళ మీరు తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అందర ఐక్యత జరుగుతున్న తరుణంలో ఇలాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అందరూ మౌనంగా ఉంటారనుకుంటున్నారు. కానీ అది మౌనం కాదు, అది ఇంకా భవిష్యత్తులో ఈ ఉద్యమం ఉధృతంగా లేచి బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యమయ్యి బీసీ రాజ్యాధికారము కంపల్సరిగా వచ్చే ప్రభుత్వము బీసీ రాజ్యాధికారము బీసీ ప్రభుత్వమే ఉంటుందనేది తెలియజేస్తూ దీన్ని తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడానికి ఖండిస్తూ అది కాంగ్రెస్ పార్టీకే నష్టము. మరి అది గ్రహించి తిరిగి మళ్ళా తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాలని మేమందరం ముక్తి కంఠంతో ఖండిస్తున్నాం. తీర్మార్ మల్లన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ ఆ సస్పెన్షన్ను ఖండిస్తూ ఇక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని ఖండించడం జరిగింది. నాడు ఈటల రాజేందర్కు జరిగిన అన్యాయమే ఈరోజు తీర్మార్ మల్లన్నకు జరిగిందంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల ప్రజలు దీన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం ఇవ్వాలని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీధర్తో బాష్పాక మహేందర్, జవహర్ నగర్ రిపోర్టర్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.